నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ అమెరికా మధ్య డీల్ కుదిరిందన్న ఆనందం కొన్ని గంటల్లోనే ఆవరైంది. నేడో రేపో హర్మూజ్ తెరుచుకుంటుందని ఆశించిన ప్రపంచానికి షాక్ తగిలింది. బుల్ జోరుతో దూసుకెళ్లిన మార్కెట్లు ఒక్కసారిగా బేర్మన్నాయి. డీల్తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్ అన్నంత పని చేసేసింది. సరిగ్గా స్విస్లో శాంతి ఒప్పంద కార్యాచరణ చర్చల రోజే లెబనాన్పై దాడులకు తెగబడింది. దీంతో మొదట ఇరాన్, తర్వాత అమెరికా చర్చలు వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు లెబనాన్లో శాంతి నెలకొనేదాకా చర్చల ప్రసక్తి ఉండదేమోనని కొత్త టెన్షన్ మొదలైంది. డీల్ 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 గత నెల రోజులుగా డీల్ కుదిరిందంటూ ట్రంప్ ప్రకటించడం, అంతలోనే పరిస్థితి మొదటికి రావడం సీరియల్లా సాగుతూనే ఉంది. కాకపోతే అప్పుడు ఎప్పుడూ జరగని విధంగా ఈసారి ట్రంప్ ప్రెజెష్కియాన్తో డీల్పై సంతకాలు చేయడంతో ప్రపంచం కూడా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కానీ మరోసారి కార్యాచరణ మొదలు కాకముందే శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. ఇరాన్ యుద్ధంలో మొదట్నుంచి ఎక్కడలేని తడబాటు ప్రదర్శిస్తున్న అమెరికా చివరకు శాంతి ఒప్పందం విషయంలోనూ అంతే తడబాటు చూపిస్తోంది. 2 రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం 2 నెలలైనా ముగియకపోయేసరికి ట్రంప్కు సహనం నశించింది. దీంతో అప్పట్నుంచి ఆయన డీల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సుప్రీం లీడర్ను కోల్పోయిన తాము అమెరికాకు భారీ నష్టం చేసి తీరాలన్న ఇరాన్ పట్టుదల యుద్ధాన్ని కొనసాగేలా చేసింది. ఇరాన్తో రకరకాలుగా డీల్ కోసం ప్రయత్నించిన ట్రంప్ చివరకు ఇరాన్కు తలొగ్గారనే విమర్శలొచ్చినా తగ్గకుండా డీల్ కుదిరిందని ప్రకటించి సంతకాలు కూడా చేసేశారు. అంతే, ఇంకేముంది, యుద్ధానికి తెరపడ్డట్టేనని ప్రపంచం సంబరాలు చేసుకుంది. కానీ సంతకాల గురించి యథాలాపంగా చెప్పిన ట్రంప్ అసలు విషయం గురించి గోప్యత పాటించారు. అసలు డీల్తో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు, లెబనాన్ నుంచి తమ సైన్యం వెనక్కొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అసలు ఏమైందా అని ఆరా తీస్తే అమెరికా ఇరాన్ డీల్ చర్చల్లో ఇజ్రాయెల్కు భాగస్వామ్యం లేదని తేలింది. అసలు ఇరాన్ యుద్ధం అమెరికా తనంతట తానుగా మొదలుపెట్టలేదు. నెతన్యహూ పిలుపుతోనే ట్రంప్ అనవసర యుద్ధాన్ని తలకెత్తుకున్నారు. అలాంటప్పుడు నెతన్యహూను సంప్రదించకుండా డీల్ ఎలా అని ఆయన ఆలోచించలేదనుకోవడానికి లేదు. మధ్యలో డీల్ గురించి మాట్లాడడానికి కూడా బీబీ ఇష్టపడడం లేదని గుర్తించిన ట్రంప్ అతను పిచ్చివాడని కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్కు రాజకీయంగా ఒత్తిడి పెరిగిపోతోంది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగించడం తనకు ఏ రకంగానూ క్షేమం కాదని తలచిన ట్రంప్ డీల్ కోసం తొందరపడ్డారు. ఈ కంగారు చూసే ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అమెరికానే యుద్ధం ఆపాలని బతిమిలాడిందనే మాట కూడా అన్నారు. కానీ డీల్ కుదరాలనే లక్ష్యంతో ఉన్న ట్రంప్ ఇవేమీ పట్టించుకోలేదు. డీల్ కోసమే నెతన్యహూను పక్కన పెట్టాలని కూడా అమెరికా అధికారులకు ఆయన సూచించారనే ప్రచారం జరిగింది. ఇజ్రాయెల్ అధికారులు కూడా ఈ ప్రచారాన్ని బలపరిచేలా మాట్లాడుతున్నారు. అంటే సమిష్టిగా యుద్ధం మొదలుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం విషయంలో మాత్రం రైలు పట్టాల మాదిరిగా విడిపోయారని తేలిపోయింది. నిజానికి ఇరాన్ యుద్ధ లక్ష్యాలేవీ నెరవేరలేదని అమెరికాకు తెలుసు. కానీ ప్రస్తుతం లక్ష్య సాధన కంటే అమెరికాకు జరిగే నష్టాన్ని నివారించాల్సిన దుస్థితిలో ట్రంప్ ఉన్నారు. ఇంకా మొండిగా ముందుకెళ్తే వియత్నాం, ఆఫ్ఘాన్ తరహా పరాభవాలు పలకరిస్తాయేమోనని ఆయనకు టెన్షన్ పట్టుకుంది. పోనీ నెతన్యహూ ఏమైనా వ్యూహరచన చేస్తారా అంటే ఆయన ఎప్పుడో అసలు యుద్ధం వదిలేసి లెబనాన్లో కొసరు యుద్ధానికి వెళ్ళిపోయారు. చివరకు ట్రంప్ ఫోన్ కాల్కు కూడా అందుబాటులోకి రాకుండా షాక్ ఇచ్చారు. ఇలాంటి స్థితిలో ఇరాన్తో గౌరవంగా డీల్ చేసుకోవడం మినహా మరో మార్గం లేదని ట్రంప్ గుర్తించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే జరిగిన నష్టానికి భారీ పరిహారం కోసం ఇరాన్ డిమాండ్ చేయగలిగింది. గతానికి భిన్నంగా అమెరికా తన ప్రయోజనాల మేరకు కాకుండా అవతలి పక్షం డిమాండ్లకు తలగ్గాల్సొచ్చింది. ఇంకా లేట్ చేస్తే ఇరాన్ డిమాండ్లు పెరుగుతాయని, అవి కూడా తీర్చాలంటే మరింత అవమాన భారం తప్పదని ట్రంప్ యంత్రాంగం తొందరపెట్టింది. చివరకు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో ట్రంప్ డీల్కు తలూపారు. సంతకాలు కూడా చేసేసి 4 నెలలుగా నెత్తిన పెట్టుకున్న అనవసర భారాన్ని దించుకున్నారని భావించారు. కానీ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ట్రంప్కు మాత్రం శాంతి ఎందుకు దక్కాలన్నట్టుగా సీన్ వేగంగా మారింది. ఇప్పటికే ఇరాన్ ప్రజలు డీల్పై నిరసనలు తెలుపుతున్న తరుణంలో ఆ దేశానికి ఊరట ఇచ్చేలా పరిస్థితులు పరిణమించాయి. ఇజ్రాయెల్పై ద్వేషంతో అయినా తమ నెత్తిన పాలే పోసిందని ఇరాన్ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు నమ్మి వచ్చినందుకు నట్టేట ముంచావేంటని ట్రంప్ నెతన్యహూని అడగాలనుకుంటున్నా అవకాశం దొరక్క ఊరుకుంటున్నారు. గతంలోనూ లెబనాన్ అంశం లేదనే డీల్పై వెనక్కి వెళ్లిన ఇరాన్కు ఇప్పుడు సంతకాలయ్యాక కూడా మళ్లీ అదే లెబనాన్పై దాడులతో ఒప్పంద కార్యాచరణ చర్చలకు వెళ్లకుండా ఉండే అవకాశం వచ్చింది. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెరపడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలూకా కీలక సమావేశం వాయిదా పడింది. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ పర్వత రిసార్ట్లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. దీంతో తాత్కాలిక కాల్పుల విరమణ
భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లో భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్, అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే ఇంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న మరోసారి ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య 60 రోజులకు తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రాబోయే 2 నెలల్లో ఇజ్రాయెల్ మరింతగా పరిస్థితుల్ని విషమింపజేస్తోందనే సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈలోగా ఇరాన్ లెబనాన్కు మద్దతుగా రంగంలోకి దిగితే మళ్లీ ఇరాన్ యుద్ధం స్థాయి ఘర్షణ లెబనాన్లో మొదలవుతుందేమోనని ప్రపంచం భయపడుతోంది. అదే జరిగితే యుద్ధరంగం మారినా యుద్ధం ఆగకుండా జరుగుతూనే ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ మొదటి నుంచి డీల్కు వ్యతిరేకంగానే ఉంది. గ్రేటర్ ఇజ్రాయెల్ లక్ష్యంగా కదులుతున్న నెతన్యాహు ఇరాన్తో శాంతి కుదిరే పని కాదని చాలాసార్లు చెప్పారు. దీనికి తోడు అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే యుద్ధం కొనసాగాలన్న బీబీ ఆలోచన మొత్తంగా ప్రపంచ శాంతికే అసరు పెట్టిందనడంలో సందేహమే లేదు. ఇరాన్ యుద్ధంలో తెర మీద అమెరికా మెయిన్ విలన్గా ప్రపంచానికి కనిపిస్తున్న ఈ మొత్తం యుద్ధానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసింది మాత్రం ఇజ్రాయెల్ అనే సంగతి చాలా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మరీ ముఖ్యంగా యుద్ధంలోకి దింపడానికి ముందు ట్రంప్ను నెతన్యాహు ఎలా బోల్తా కొట్టించారో తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటిదాకా తన ప్రయోజనాల కోసం ఇతర దేశాల్ని వాడుకోవడంలో ఆరితేరిన అమెరికా తొలిసారి ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తాము యుద్ధంలోకి దిగామని తెలుసుకుని కంగుతింది. పోనీ యుద్ధాన్ని మధ్యలో వదిలేద్దామన్నా ఆ వీల్ లేకుండా నెతన్యాహు పగడ్బందీగా ట్రంప్ మెడకు ఉచ్చు బిగించారు. అటు ఇరాన్ కూడా అమెరికాను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, యుద్ధం ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయిస్తామని తేల్చేసింది. దీంతో అమెరికాకు ముందును ఈ వెనకగొయ్యి పరిస్థితి వచ్చేసింది. కాదు, నెతన్యాహునే అలాంటి పరిస్థితి వచ్చేలా చేశారు. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఎలాంటి వ్యూహం లేకుండా బరిలో దిగిందనేది ఇప్పటికే నిరూపితమైన విషయం. కానీ అందుకు భిన్నంగా ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధం కోసం ఏడాదిగా పగడ్బందీ వ్యూహాన్ని రచించింది. ఇప్పటికీ ఆ వ్యూహాన్ని రివీల్ చేయకుండా ట్రంప్ను మభ్యపెడుతూనే ఉంది. మేం గైడ్ చేస్తాం, మీరు యుద్ధం చేయండి. ఇది ట్రంప్కు యుద్ధానికి ముందు నెతన్యాహు చెప్పిన మాట. ఖమేనీని అంతం చేసేదాకా అక్షరాలా ఆ మాట మీదే ఉన్నారు. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. కలసికట్టుగా చేయాల్సిన యుద్ధాన్ని అమెరికా నెత్తిన పడేసి తాను మాత్రం సొంత లక్ష్యాల సాధన దిశగా కదిలారు బీబీ. పనిలో పనిగా గ్రేటర్ ఇజ్రాయెల్ కోరికను వీలు చూసుకుని బయటపెట్టారు. ఏకంగా మ్యాప్ కూడా రిలీజ్ చేసి కలకలం రేపారు. ఇరాన్తో సుదీర్ఘ వైరం ఉన్న ఇజ్రాయెల్ చాలా కాలంగా ఇరాన్ ప్రేరేపిత ఫ్రాక్సీ గ్రూపులతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీలు ఇలా అంతా కలిసి ఇజ్రాయెల్ను అడపాదడపా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దీంతో ఏ వైపు నుంచి ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియక ఇజ్రాయెల్ సతమతమవుతూ వచ్చింది. అన్నింటికీ మించి ఏడాది క్రితం హమాస్ ఇజ్రాయెల్ను దారుణమైన దెబ్బ కొట్టింది. దీంతో ఇక ఉపేక్షిస్తే కుదరదనుకున్న ఇజ్రాయెల్ అప్పుడే హమాస్తో పాటు ఇరాన్ మీద దాడులు చేసింది. కానీ అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఒత్తిడితో త్వరగానే దాడులు ముగించాల్సొచ్చింది. ఇక అప్పటికే ఇజ్రాయెల్ శాంతించిందని అమెరికాతో పాటు మిగతా ప్రపంచం కూడా భావించింది. కానీ ఇజ్రాయెల్ నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉందనే సంగతి ఇప్పటి ఇరాన్ యుద్ధం, తర్వాత లెబనాన్ ఘర్షణ రెండూ నిరూపించాయి. గతంలో గాజాపై దాడికి హమాస్ పాశవిక చర్యను కారణంగా చూపిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్పై దాడులకు హెజ్బొల్లాలను తమ దేశ రక్షణను సాకుగా చూపిస్తోంది. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని నెతన్యాహు చెప్పడం ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధ కాంక్షను బయటపెట్టింది. అంటే ఒక్క లెబనాన్తో ఇజ్రాయెల్ సంతృప్తి పడదా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. పనిలో పనిగా యెమెన్లో హౌతీలను, గాజాలో హమాస్లను కూడా టార్గెట్ చేసి చివరిగా ఇరాన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను కట్టడి చేయాలని అమెరికాకు పదే పదే సూచిస్తోంది. ఇక్కడ ఇరాన్ ఆందోళనకు అర్థవంతమైన కారణాలున్నాయి. ఎందుకంటే ఇరాన్ యుద్ధంతో అమెరికాకు చాలా నష్టం కలిగింది. కానీ అమెరికా చాటున ఇజ్రాయెల్కు పెద్దగా నష్టం జరగలేదు. కాబట్టి యుద్ధాన్ని ముగించాలని యుఎస్కు ఉన్నట్టుగా కోరిక ఇజ్రాయెల్కు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతవరకు ఇజ్రాయెల్ అసలు యుద్ధం చేయనేలేదు. మొదట అమెరికాను రెచ్చగొట్టి ఆ దేశం పూర్తిగా అలసిపోయాక రంగంలోకి దిగొచ్చనే భావనతోనే మొదట్నుంచి ఉందని ఇప్పుడు నెతన్యాహు ప్రకటనలతో ప్రపంచానికి తెలిసొస్తోంది. ఇక్కడ శాంతి ఒప్పందానికి నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుకు అనుకోకుండా లింక్ పడ్డంతో పరిస్థితి ఇంకా సంక్లిష్టంగానే ఉంది. తొలి నుంచి యుద్ధ పిపాసిగా పేరున్న నెతన్యాహు పాలన కంటే యుద్ధాలతోనే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారనే వాదన ఉంది. ఇప్పుడు కూడా స్వదేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు ట్రంప్ పుణ్యమా అని జైలు తప్పించుకున్నారు. కానీ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.
దీనికి తోడు హమాస్ దాడి, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వైఫల్యమేనన్న విమర్శలతో నెతన్యహు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజానికి వాటి నుంచి కాస్త రిలీఫ్ కోసమే ఆయన ఇరాన్ యుద్ధం తెచ్చిపెట్టారు. ఎలాగూ యుద్ధం మొదలైంది కాబట్టి దశాబ్దాల ఆకాంక్ష అయిన గ్రేటర్ ఇజ్రాయెల్ను సాకారం చేస్తామని సొంత దేశ ప్రజలకు బీబీ హామీ ఇచ్చారు. ఈ నినాదంతోనే అక్టోబర్లో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ ఈలోగానే ట్రంప్ డీల్ కుదుర్చుకోవడం నెతన్యహూకు మింగుడు పడలేదు. అప్పటికీ డీల్ కుదరకుండా తనవంతుగా గట్టి ప్రయత్నాలే చేశారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో చివరకు డీల్కు తూట్లు పడవడానికి కూడా వెనకాడలేదు. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి డీల్కు ఎందుకు అంగీకరించాలనేది బీబీ ఆలోచనగా ఉంది. ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ఆలోచిస్తే తనకు అశాంతే మిగులుతుందని లెక్కేసిన నెతన్యహు ఒక్కసారి అధికారం పోతే ఇప్పుడు తప్పిన జైలు శిక్ష అప్పుడు తప్పకపోవచ్చనే దురాలోచనతో ఇంతకు తెగించారనేది నిష్ఠూర సత్యం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మంటలు రేపిన హార్మూజ్ దిగ్బంధనం ముగిసిపోతుందన్న ఆశలకు ఆదిలోనే హంసపాద ఎదురైంది. దీంతో హార్మూజ్ మార్గం తెరుచుకుంటుందని గంపెడాసలు పెట్టుకున్న దేశాలకు మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంతకాలు కావడానికి బ్రహ్మ ప్రళయమైంది. మళ్లీ శాంతి ఒప్పందం కార్యాచరణకు ఇంకెన్ని గండాలు దాటాలోనని ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. అసలు ఇరాన్ యుద్ధం కంటే హర్మూజ్ మూసివేతే ప్రపంచానికి ఊపిరాడకుండా చేసింది. ఇప్పుడు కూడా డీల్ కుదిరితే హర్మూజ్ ఫ్రీ అవుతుందని దేశాలన్నీ సంబరపడ్డాయి. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా అసలు హర్మూజ్ తెరుచుకునే అవకాశమే లేకుండా ఇప్పుడు చిక్కుముడి పడిపోయింది. డీల్పై సంతకాలు జరిగిన కొన్ని గంటల్లోనే హర్మూజ్లో చిక్కుకున్న వందల నౌకలు కదిలాయనే వార్తలొచ్చాయి. మరిప్పుడు డీల్ ఆగిన తరుణంలో మరోసారి నౌకలు జలసంధిలో చిక్కుకుపోయి ఇంధన మంటలు మరింతగా ఎగసిపడతాయా అనే ఆందోళనతో మార్కెట్లు అప్పుడే డీలా పడిపోయాయి. ఇప్పుడు తదుపరి పరిణామాల కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హెజ్బొల్లాలను తుడిచిపెడతామనే పేరుతో లెబనాన్ భూభాగాన్ని ఆక్రమిస్తోంది. చివరకు అక్కడ పర్మనెంట్గా ఇజ్రాయేలీ క్యాంపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ హెజ్బొల్లాలను తమ భూభాగంలోకి వచ్చాక అడ్డుకునే కంటే లెబనాన్ గడ్డ మీదే నిలువరించాలనేది నెతన్యహు ఉద్దేశంగా ఉంది. కానీ దీర్ఘకాలంలో లెబనాన్లో ఇజ్రాయెల్ స్థావరాలు తమ దేశ భద్రతకు ముప్పని ఇరాన్ ఆందోళన చెందుతోంది. సుప్రీం లీడర్ను కోల్పోయి మరీ గల్ఫ్లో అమెరికా స్థావరాలు లేకుండా పోతాయనే ఆశలు పెట్టుకుంటే కొత్తగా వచ్చిపడే ఇజ్రాయెల్ స్థావరాలతో కథ మొదటికొస్తుందనేది ఇరాన్ ఆందోళన. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఒప్పంద కార్యాచరణపై సమావేశం జరిగి 60 రోజుల యాక్షన్ ప్లాన్ బయటకొచ్చేది. ఇప్పుడు చర్చలు వాయిదా పడ్డాయి కాబట్టి ఇజ్రాయెల్ లెబనాన్లో యుద్ధం ఎప్పుడు ముగిస్తుందనేది కీలకంగా మారింది. ఈ తరుణంలో ట్రంప్ జోక్యం చేసుకుని నెతన్యహుతో బలవంతంగా అయినా యుద్ధ విరమణ చేయించగలరా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఇరాన్ ఎక్కువ రోజులు చూస్తూ కూర్చోదని ప్రపంచానికి పూర్తి అవగాహన ఉంది. ఇరాన్ సహనం నశిస్తే అది కూడా హెజ్బొల్లాలతో కలిసి ఇజ్రాయెల్కి రిటార్ట్ ఇస్తుంది. అదే జరిగితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరులో హెజ్బొల్లాలు వ్యూహాత్మకంగా వెనక్కి వెళ్లి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఇజ్రాయెల్ అసలు లక్ష్యానికే గండిపడుతుంది. అందుకే అక్కడిదాకా పరిస్థితి తెచ్చుకోవద్దని ఇరాన్ పరోక్షంగా హింట్ ఇస్తోంది. కానీ ఎన్నికలకు యుద్ధానికి లింకు పెట్టిన నెతన్యహు అక్టోబర్ దాకా పోరు సాగదీస్తే ఇక సంతకాలు జరిగిన ఒప్పందానికి కాలం చెల్లి మళ్లీ కొత్త డీల్ చేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. అప్పుడు ఇరాన్ ఇంకేం డిమాండ్లు పెడుతుందో, అప్పటికి ట్రంప్ బుద్ధి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. కాకపోతే నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలున్న తరుణంలో ట్రంప్ ఖచ్చితంగా ఆలోగానే డీల్ ముగిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అవసరమైతే మరో అడుగు వెనక్కి వేసి ఇరాన్ను చర్చల టేబుల్ దగ్గరకు తీసుకురావచ్చనే అంచనాలు లేకపోలేదు. ఏ తర్వాత పశ్చిమాసియా భవిష్యత్తుకు అక్టోబర్, నవంబర్ నెలలు కీలకంగా మారాయి. ఆలోగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా చూస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యూహాలు, అమెరికా జోక్యాలు, ఇరాన్ కౌంటర్ల మధ్య ఆసక్తికర పోరు సాగడం ఖాయమే. ఇది అంతిమంగా ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ఎవరూ చెప్పలేని విషయం. అసలు యుద్ధం లెబనాన్కే పరిమితం అవుతుందా, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త ప్రదేశాలకు విస్తరిస్తుందా అనే రెగ్యులర్ అనుమానం లైవ్లో ఉండనే ఉంది. అసలు ఇజ్రాయెల్కు లెబనాన్లో నిర్దిష్ట లక్ష్యం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే మొదట హెజ్బొల్లా అన్న నెతన్యహు తర్వాత గ్రేటర్ ఇజ్రాయెల్ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లెబనాన్ భూభాగాన్ని ఆక్రమించి వెనక్కి తగ్గేది లేదని మొండికేస్తున్నారు. బీబీ ఇంతటితో ఆగుతారా, ఇక ముందు కొత్త లక్ష్యాలు తెరపైకి తెస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇంతకీ అమెరికా ఏదో రకంగా ఇజ్రాయెల్ను నిలువరించగలదా లేదా అనేది కూడా చిక్కు ప్రశ్నే. ట్రంప్ మాటను నెతన్యహు అసలు లెక్క చేయని స్థితిలో అమెరికా ఏ రకంగా లెబనాన్లో దాడులు ఆపుతుందనేది ఆసక్తికరం. ఇజ్రాయెల్ అతిగా రెచ్చిపోతే ఇరాన్ రంగప్రవేశం చేసి మరోసారి ప్రపంచానికి పెను సవాల్ విసిరే ప్రమాదము పొంచి ఉంది. ఇప్పుడు మరోసారి శాంతికి బాటలు పడాలంటే మొదట అన్ని రకాల ఘర్షణలకు ఖచ్చితంగా తెరపడాల్సిందే. మరి నెతన్యహు రాజకీయంగా నష్టపోవడానికి ఇష్టపడతారా? ట్రంప్ రాజకీయం బీబీని లొంగదీస్తుందా లేదా?
ఇవే ఇప్పుడు పశ్చిమాసియాను ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు.